అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు వ్యవస్థలో కొన్ని కొత్త ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. దీనిలో అసలు స్పెషాలిటీ ఏంటంటే రాత పరీక్ష లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూతోనే పోస్టింగ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవునండి, ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా వాళ్ల కోసం. కాకినాడ, రామచంద్రాపురం, ఇంకా కొత్తపేట ఈ ప్రాంతాల్లో ఉన్న స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయబోతున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే అస్సలు విషయమేంటో తెలుసా? దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, ఎగ్జామ్ టెన్షన్ అస్సలేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూతోనే సెలక్షన్ జరిగిపోతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్ట్రెస్ లేకుండా గవర్నమెంట్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునేవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏమేం పోస్టులున్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. అప్పుడే కదా ఏ పోస్టుకి అప్లై చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి 2 రకాల పోస్టులున్నాయి. మొదటిది కోర్ట్ అసిస్టెంట్. దీనికి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. జీతం నెలకు 10,000 రూపాయలు. మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక రెండోది కోర్ట్ అటెండెంట్. 7వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి లోపు చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి జీతం నెలకు 6,000 రూపాయలు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఒక కామన్ డౌట్ వస్తుంది. అదేంటంటే డిగ్రీ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు తక్కువ అర్హత అడిగినా ఈ కోర్ట్ అటెండెంట్ పోస్టుకి అప్లై చెయ్యొచ్చా లేదా అని. దీనికి సమాధానం చాలా క్లియర్. అర్హులు కారు. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. 10th క్లాస్ కన్నా ఎక్కువ చదివిన వాళ్లు కోర్ట్ అటెండెంట్ జాబ్కి అప్లై చెయ్యకూడదు. సో ఎవరి క్వాలిఫికేషన్కి తగ్గ పోస్టుకు వాళ్లు మాత్రమే అప్లై చేయడం చాలా ముఖ్యం. ఇక ఏజ్ లిమిట్ విషయానికొద్దాం. జనరల్ కేటగిరీ వాళ్లకొచ్చేసి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారికి మాత్రం ఒక గుడ్ న్యూస్. వాళ్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 47 ఏళ్లు వచ్చే వరకు అప్లై చేసుకోవచ్చనమాట. అయితే ఈ ఏజ్ అంతా ఎప్పటికి లెక్కేస్తారంటే జనవరి 31, 2026 కట్ ఆఫ్ డేట్. ఆ తేదీ నాటికి ఈ ఏజ్ లిమిట్లో ఉండాలి. ఓకే, అర్హతలు తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎలాంటి తప్పులు జరగకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా తప్పుల్లేకుండా ఫిల్ చేయాలి. దానికవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలన్నీ అటాచ్ చేసి ఫైనల్గా దాన్ని కరెక్ట్ అడ్రస్కి పంపించాలి. అంతే. మరి అప్లికేషన్తో పాటు ఏమేం పంపాలి? ఇక్కడ చూడండి, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, నేటివిటీ సర్టిఫికెట్, ఒకవేళ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంకా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కావాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ ఒరిజినల్స్ కాదు, కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే పంపాలి. మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికెట్స్ అన్నీ అటాచ్ చేశాక దాన్ని ఈ అడ్రస్కి పంపించాలి. ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రవరం. ఇది ఆన్లైన్లో చేసేది కాదు, నేరుగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఈ అడ్రస్కి చేరేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ పంపించాక ఏం జరుగుతుంది, మరి మనం అస్సలు మర్చిపోకూడని లాస్ట్ డేట్ ఏంటి, ఆ వివరాలు చూద్దాం. ఒకవేళ అప్లికేషన్లు చాలా ఎక్కువగా వచ్చాయనుకోండి, అంటే ఒక పోస్టుకు 20 మంది కన్నా ఎక్కువ అప్లై చేస్తే అందర్నీ ఇంటర్వ్యూకు పిలవరు. అప్పుడేం చేస్తారంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల బేస్ మీద ఒక మెరిట్ లిస్ట్ తీసి ఒక పోస్టుకి 20 మందిని మాత్రమే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకు కాల్ లెటర్ వచ్చిందంటే దాదాపు సగం సక్సెస్ అయినట్టే. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అప్లికేషన్ ఫామ్ సరిగ్గా ఫిల్ చేయకపోయినా, ఎక్కడైనా ఖాళీగా వదిలేసినా లేదా లాస్ట్లో సంతకం పెట్టడం మర్చిపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అందుకే పంపించే ముందు 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పటివరకు చెప్పుకున్న ఈ ప్రాసెస్ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడీగా ఉండండి. ఇంపార్టెంట్ నంబర్ 16. అవును, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 16. పూర్తి వివరంగా చెప్పాలంటే
ఫిబ్రవరి 16, 2026. అంతేకాదు, టైం కూడా చాలా ఇంపార్టెంట్. సాయంత్రం 5 గంటల లోపు, మళ్ళీ చెప్తున్నా, సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ వాళ్ళ ఆఫీస్కి చేరిపోవాలి. ఆ టైం దాటిన తర్వాత వచ్చిన వాటిని అస్సలు కన్సిడర్ చేయరు. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. మరి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే ప్రభుత్వ రంగంలో ఒక అడుగు వేసే ఈ అవకాశం కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఒక మంచి మార్గమవుతుందా? దీని గురించి ఆలోచించండి. అర్హత ఉన్నవాళ్లు మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.